అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రస్తుతం మనం కరీంనగర్లోని శాతవాహన యూనివర్సిటీ దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ కొంతమంది విద్యార్థులతో పాటు విద్యార్థి నాయకులు అయితే నిరసనలు, ధర్నాలు చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. స్టడీ హాల్ని అయితే 24/7 ఓపెన్ చేయాలనే ఎస్ఎఫ్ఐ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నాయకులు అయితే ఇక్కడికైతే రావడం జరిగింది. అసలు ఏంటి వారి సమస్యకు పరిష్కారం ఏంటి అనేది ఒకసారి వారి మాటల్లో తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఏంటంటే మీ సమస్య? వాతావరణ విశ్వవిద్యాలయంలో స్టడీ హాల్ని ఓపెన్ చేయాలి. 24/7 స్టడీ హాల్ని గతంలో ఓపెన్ ఉండేది 24/7. ఇప్పుడు వీసీ గారు వచ్చినాక కొత్త నిబంధనలు పాటిస్తూ కొత్త రూల్ తీసుకొస్తూ ఈరోజు శాతవాహన యూనివర్సిటీ స్టడీ హాల్ని మూసేసిండు. ఈ స్టడీ హాల్ని యథావిధిగా 24/7 ఓపెన్ చేయాలి. దీని ద్వారా విద్యార్థులు నష్టపోతున్నారు. ఈరోజు వాళ్ళ ఉన్న టైమింగ్స్ లో కాలేజ్ వెళ్ళడం రావడం, కాలేజ్ వెళ్ళిన తర్వాత చదువుకుందామంటే 25 నైట్ టైంలో నైట్ అవుట్ చేసి చదువుదామంటే కూడా ఈరోజు ఓపెన్ అయ్యే పరిస్థితి ఉన్నది. కాబట్టి 24/7 స్టడీ హాల్ ఓపెన్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. దాంతో పాటు ఈరోజు శాతవాహన యూనివర్సిటీ అంటే ఈరోజు కాంపిటేటివ్ కి ఒక అడ్డగా ఉన్నది. అలాంటి శాతవాహన విశ్వవిద్యాలయంలో ఈరోజు కనీసం ప్రిపేర్ అవుతామంటే సార్ కనీసం దానిపైన ఏమాత్రం కూడా లేకుండా ఈరోజు విద్యార్థులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఈరోజు స్టడీ హాల్ మూసివేసిన పరిస్థితి ఉన్నది. దాంతో పాటు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో విశ్వవిద్యాలయంలో అనేక జిల్లాల నుంచి వచ్చి చదువుకుంటారు. కరీంనగర్ లో చదువుకునే విద్యార్థులకు హైదరాబాద్ దిల్సుఖ్ నగర్, అశోక్ నగర్ వీధుల్లో చదువుకొని స్టడీ హాల్లో ఫీజులు కట్టని పరిస్థితుల్లోనే ఇక్కడ వచ్చి చదువుకుంటున్నారు. అట్లాంటి విద్యార్థులకు న్యాయం జరగాలని ఈరోజు స్టడీ హాల్ కోసం మనం అక్కడ 10 మందిని కట్టుకోలేకనే కదా మనం ఉన్నదాన్ని వినియోగించుకొని మన జ్ఞానాన్ని పొందించుకోవాలనే ఉద్దేశంతోనే విద్యార్థులు ఇక్కడికి వస్తారు. విశ్వవిద్యాలయం అంటేనే జ్ఞానానికి వేదికలు. అట్లాంటి వేదికలను ఈరోజు కించపరిచే విధంగా శాతవాహన విశ్వవిద్యాలయంలో జరుగుతుంది. దాంతో పాటు ఈరోజు శాతవాహన యూనివర్సిటీ అభివృద్ధి కావాలంటే అనేక సమస్యలు ఉన్నాయి. ఈరోజు సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సు ఉన్నాయి, దాన్ని రెగ్యులర్ చేయాలి. దాంతో పాటు ఈరోజు విద్యార్థులకు అనేక సమస్యలు కొట్టుమిట్టాడుతున్నారు. ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ రావట్లేదు యూనివర్సిటీలో. ఈరోజు యూనివర్సిటీలో అనేక అవకతవకలు ఉన్నాయి. అలాంటి సమస్యలపైన స్పందించాలి. దాంతో పాటు ముఖ్యంగా ఈరోజు చెప్పేది ఏంటంటే శాతవాహన యూనివర్సిటీలో వైఫైకి సంబంధించి కూడా చాలా ఇబ్బంది ఉన్నది. రూటర్స్ కూడా ఈరోజు సరిగ్గా లేవు. వీటిని ఏర్పాటు చేయాలి. ముఖ్యంగా ప్రధానంగా ఈ రోజు ధర్నా సంబంధించి శాతవాహన యూనివర్సిటీలో స్టడీ హాల్ 24/7 ఏర్పాటు చేయాలి. విద్యార్థులకు న్యాయం చేయాలి. అనేక మంది గొప్ప గొప్ప నాయకులు, గొప్ప గొప్ప మేధావులకు పుట్టినలు యూనివర్సిటీలు. ఇట్లాంటి యూనివర్సిటీలో విద్యార్థులకు అన్యాయం జరిగితే మేము ఖచ్చితంగా ఊరుకోము. దీనికి వీసీ గారు సానుకూలంగా స్పందించి మేము గతంలో వెళ్ళినాం, సార్ దగ్గర వెళ్తే మేము ఏమాత్రం కూడా ఓపెన్ చేయం, మీరు ఏం చేసుకుంటారు చేసుకోరని అప్పుడు మా పైన కూడా మాట్లాడిన పరిస్థితి ఉన్నది. మేమైనా కానీ ఈరోజు సార్ పైన మేము గౌరవంతో ఉన్నాం. ఎందుకంటే సార్ ఓపెన్ చేయాలి, క్లాసులు మేము క్లాసులు కంటిన్యూ చేసుకుంటూ మేము లైబ్రరీని యూజ్ చేసుకుంటాం, స్టడీ హాల్ని యూజ్ చేసుకుంటాం. కానీ సార్ దగ్గర వెళ్తే ఎప్పుడు కూడా మమ్మల్ని విద్యార్థులని ఈ స్టడీ హాల్ సంబంధించి పట్టించుకొని పరిస్థితి ఉన్నది. ఎందుకని భావిస్తున్నారు? వాళ్ళకి ఏం కారణాలు ఉన్నాయో ఇప్పుడు మొన్న స్టడీ దేశవ్యాప్తంగా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి స్కిల్ యూనివర్సిటీ తీసుకొస్తా అన్నారు. ఆ స్కిల్ యూనివర్సిటీ కోసం ఓపెన్ చేస్తారు కావచ్చు. ఆ స్టడీ హాల్ మొత్తం ఖాళీ చేస్తే విద్యార్థులు లేకపోతే ఆ ప్లేస్ ని కబ్జా గురి చేసి దాన్ని స్టడీ హాల్ని వేరే ఆపర్చునిటీ కింద పెట్టి దాన్ని అతను ఒక గొప్ప స్థాయి పోయే విధంగా ఉన్నాడు. ఈరోజు వీసీ గారు గొప్ప స్థాయి పోవుడు కాదు, విద్యార్థులకు గొప్ప స్థాయికి పోవాలి. మేము గొప్ప స్థాయి పోతే వీసీ గారు గొప్ప స్థాయికి పోయినట్టే, మేము అభివృద్ధి అయితే విద్యార్థులు అభివృద్ధి అయితే వీసీ గారు అభివృద్ధి అయినట్టే. కాబట్టి మెల్లమెల్లగా విద్యార్థులు స్టడీ హాల్ మూసేయడానికి మెయిన్ కారణం ఏంటంటే విద్యార్థులు చదువుకోవడానికి అక్కడ రాపోతే అది మొత్తం ఎంటీ ఉంటుంది, ఖాళీ ఉంటుంది. మొన్న సెమిస్టర్ కూడా చదువుకోవడానికి కూడా ఇంత నిబంధనలు పెడితే విశ్వవిద్యాలయంలో విద్యార్థులకు ప్రజాస్వామ్యంలో బతకడం లేదా అని మేము ప్రశ్నిస్తున్నాం. విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నాం. ఓకే, మీరు వీసీతో మాట్లాడారా? ఏం చెప్తారు సార్? ఒకటే చెప్తున్నారు, మీరు క్లాసులో వెళ్ళండి అని చెప్తున్నారు. మేము చెప్తున్నాం సార్కి, సార్ క్లాసులో వెళ్తాం, అన్ని మేనేజ్ చేసుకుంటూ మేము వచ్చి స్టడీ హాల్లో కూర్చొని చదువుకుంటాం. ఈరోజు క్లాస్కు ఈవినింగ్ వరకు మధ్యాహ్నం 2 వరకు వెళ్ళా కానీ తర్వాత ఉన్న టైంని నైట్ అవుట్ చేసే విద్యార్థులు అనేక మంది ఉంటారు. అనేక మంది పొద్దున్న చదువుతారు, నైట్ చదువుతారు. ఈరోజు రాత్రి చదువుకొని ఏదో కష్టంగా చదువుకునే విద్యార్థులకు ఈరోజు 24/7 లేకపోవడం ద్వారా వాళ్ళు చదువులో దూరం అవుతున్నారు. కాబట్టి 24/7 ఖచ్చితంగా వీసీ గారు ఓపెన్ చేయాలి. ఓపెన్ చేయకపోతే ఈ పోరాటం ఈ ఒక్కరోజుతో ఆగదు. ఈరోజు విద్యార్థులు ఇంతమంది వచ్చి ఇక్కడ కూకున్నాం. వీళ్ళు బయట విద్యార్థులు ఏం కాదు, యూనివర్సిటీ చదువుకునే విద్యార్థులే. ప్రతి డిపార్ట్మెంట్కి వెళ్ళి చాలా మంది విద్యార్థులు ఉన్నారు. అయినా కానీ సార్ మేము వచ్చి గంట అవుతుంది, ఏ మాత్రం ఇక్కడికి వచ్చి మాకు మాట్లాడకుండా వెళ్తున్నాడంటే ఇది ఏ విధంగా నిరంకుశ పాలన రేవంత్ రెడ్డి, కేసీఆర్ మాదిరిగా సార్ కూడా ఆదర్శంగా తీసుకొని వెళ్తున్నట్టు ఖచ్చితంగా కనబడుతుంది. ఇట్లాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ విద్యార్థులకు మంచి జరిగే విధంగా ఉండాలి తప్ప విద్యార్థిని ఇబ్బంది పెట్టే విధంగా ఉంటే విద్యార్థులు ఖచ్చితంగా తిరగబడతారు. విద్యార్థులు ఖచ్చితంగా పోరాడతారు, ఖచ్చితంగా ప్రశ్నించారు, పోరాడి సాధిస్తారు. సాధించి గర్వంగా విద్యార్థులు శాతవాహన విశ్వవిద్యాలయంలో ఉద్యోగాలు ఉండమని చెప్తారు. ఈ విద్యార్థుల సమస్యలు పరిష్కరించే వారు ఖచ్చితంగా అందరూ పోరాడతామని మీకు తెలియజేసి వైస్ ఛాన్సలర్ గారు వచ్చి ఓపెన్ చేసి యూనివర్సిటీకి సంబంధించి మనకు ఇప్పుడు సానుకూలంగా సార్ వచ్చి ఓపెన్ చేస్తా, స్టడీ హాల్ ఓపెన్ చేస్తా అని చెప్పాలి. ఓపెన్ చేసి మాకు ఒక భరోసా ఇచ్చి విద్యార్థులకు ఉపయోగకరం చేయాలి. అదేవిధంగా సెల్ఫ్ ఫైనాన్స్ కోసం రెగ్యులర్ చేయాలి, వైఫైలు పెట్టించాలి, రూటర్లు ఏర్పాటు చేయాలి. దాంతో పాటు సార్ ఏమాత్రం స్పందించకుండా ఏదైతే అదే వైఖరితో ఉంటే
ఖచ్చితంగా యూనివర్సిటీ ముందు గేట్ల ముందు టెంట్లు వేస్తాం. టెంట్ల ముందు మేము ఉంటాం, మాతో విద్యార్థులు ఉంటారు. విద్యార్థులతో పాటు అనేక మంది జిల్లా వ్యాప్తంగా, కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా యూనివర్సిటీ పరిధిలో ఉన్న డిగ్రీ పీజీ విద్యార్థులందరినీ ఏకం చేసి శాతవాహన యూనివర్సిటీ విద్యార్థుల సమస్యలు పరిష్కారం ధ్యేయంగా రేపటి కార్యాచరణ కూడా తీసుకోబోతున్నాం. కాబట్టి ఇది దీనికి సంబంధించి. ఓకే, ఇంకా ఏం చెప్తారండి మీరైతే? సార్ మా సమస్యలను పరిష్కరిస్తే అదే మాకు మంచి చేస్తుంది భావిస్తాం. ప్రస్తుతం మనకు ఇదే అంశానికి సంబంధించి వీసీ మాట్లాడడానికి అయితే సిద్ధంగా ఉన్నారు. మాకైతే 24/7 స్టడీ హాల్ అయితే ఓపెన్ చేయాలి అని అయితే వారైతే వెల్లడిస్తున్నారు. దీనికి సంబంధించి అసలు ఏంటి సార్ సమస్య? ఆ డిమాండ్ అన్నది 24/7 అనే వర్షనే తప్పు. ఎందుకంటే విద్యార్థులు 10 నుండి 5 గంటల వరకు క్లాసెస్ అటెండ్ కావాలి. 10కి ముందు కానీ 5 తర్వాత కానీ లైబ్రరీ ఉంటుంది. 24/7 అనే దానికి అర్థం ఏంటంటే క్లాసెస్ అటెండ్ కాకుండా ఓన్లీ లైబ్రరీ కూర్చుంటాం అనేది అది శుద్ధ తప్పు. ఎందుకంటే గవర్నమెంట్ రూల్స్ ప్రకారము ప్రతి విద్యార్థి 75% అటెండెన్స్ ఉంటేనే వాళ్ళు పరీక్షలకు అనుమతించబడతారు. సో వాళ్ళు 24/7 మేము లైబ్రరీలో ఉంటామంటే గవర్నమెంట్ విద్యార్థులకు చదువుకోమని స్కాలర్షిప్స్ ఇచ్చి ప్రోత్సహించి వాళ్ళను యూనివర్సిటీలో చేర్చుకున్నది. కాబట్టి వాళ్ళు మొట్టమొదటనే 24/7 అనే పదమే తప్పు. వాళ్ళు ఏం డిమాండ్ చేయాలి? క్లాసెస్ తర్వాత 10 to 5 తర్వాత 5 o'clock ఈవినింగ్ నుండి మార్నింగ్ 5 వరకు వాళ్ళు చదువుకున్నా అంటే ఫస్ట్ మొట్టమొదటి ప్రోత్సహించేది నేనే. వాళ్లకు అన్ని సౌకర్యాలు కల్పిస్తా. వీళ్ళకు ఒకసారి హాస్టల్కి వెళ్ళి చెప్తాను, మీరు 5 నుండి మార్నింగ్ 5 వరకు వచ్చేదంటే నేనే మీకు టీ ఏర్పాటు చేస్తా, ఏసీలు ఏర్పాటు చేస్తా, చదువుకోండి. సో గతంలో లాస్ట్ ఇయర్ ఏం జరిగిందంటే ఆ 24/7లో కొందరు విద్యార్థులు బెడ్స్ వేసేసి అక్కడే పడుకోవడం జరిగింది. సో అది హాల్, సిట్టింగ్ హాలు, అది ఇది పడుకునే స్థలం కాదు. ఎందుకంటే లైబ్రరీలు సరస్వతి నిలయాలు. సో వాళ్ళు ఎంతసేపు చదువుకుంటా అంటే అంతవరకు ప్రోత్సహించే మొట్టమొదటి వ్యక్తి నేను. కానీ దేనికైనా ఒకటి లిమిటేషన్స్ ఉండాలి. ఫస్ట్ మొట్టమొదట వాళ్ళు తరగతులకు హాజరు కావాలి. సో ఇదంతా కొంతమంది, అందరు కాదు కానీ కొంతమంది విద్యార్థులు వాళ్ళ తరగతులకు హాజరు కాకుండా ఇలాంటి ధర్నాలు నిర్వహిస్తున్నారు. కాబట్టి నేను 24/7కు నేను అది ఆ పదమే తప్పు. క్లాసెస్ అయిన తర్వాత ఈవినింగ్ 5 నుండి మార్నింగ్ మళ్ళీ 5 వరకు ఐఎమ్ రెడీ టు డూ ఇట్. అయితే స్టడీ హాల్ అయితే కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారు, దాంట్లో వేరే ఏదో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు అధికారులు అయితే వారైతే వెల్లడిస్తున్నారు. వారికి అయితే ఏం చెప్తారు సార్? కబ్జాలు ఏమి ఉండవండి. ఇది మొత్తం మన ల్యాండే, మన అయితే స్టడీ హాల్ కబ్జా. నేను ఆల్రెడీ చెప్తాను, అక్కడ కింద ఒక స్టడీ హాల్, పైన ఒక అంటే పైన మొత్తం బెడ్స్ వేస్తున్నారు, మంచాలు వేస్తున్నారు. అవి నేను తీయించినాను. అది వాళ్ళు కబ్జా అనుకుంటున్నారు. ఇది జరిగింది. నాకు కానీ రిజిస్ట్రార్ కానీ ఎలాంటి రిప్రజెంటేషన్ ఇవ్వలేదు. డైరెక్ట్ వచ్చి అక్కడ కట్టల మీద కూర్చోవడం అది పద్ధతి కాదు. ఫస్ట్ నా దగ్గర రిజిస్ట్రార్ ఇచ్చి కొద్దిగా చర్చలు జరిపి అప్పుడు మేము నో అంటే వాళ్ళు ఇది ప్రజాస్వామ్య దేశం పోవడం. కానీ మొట్టమొదటి వచ్చేసి అక్కడ కూర్చోవడము అది పద్ధతి కాదు. నెంబర్ 1 నేను ఇప్పుడే చెప్తాను, మీరు అడగకముందే మీకు ఆన్సర్ చెప్తాను. డ్యూరింగ్ క్లాసెస్ అవర్ నేను లైబ్రరీ 80% నేను ఓపెన్ చేయను. క్లాస్ అవర్ తర్వాత సాయంత్రం 5 నుండి ఉదయం 5 గంటల వరకు వాళ్లకు టీ కాఫీలతో పాటు ఏసీలు కూడా పెట్టేసి నేను చదువుకునే విద్యార్థులు ఎంత చదివితే అంత చదువుకోండి, దాన్ని నేను ప్రోత్సహిస్తాను. ఎందుకు మా రూల్స్ అట్లున్నాయి. ఇప్పుడు నేను రూల్స్ పెట్టేసి మొత్తము క్లాసెస్ మొత్తం బంద్ చేయించేసి బాబు 500 మంది లైబ్రరీలో చదువుకోమంటే రేపు మీరే వచ్చి ఏం సార్ ఎవరు క్లాసుల్లో పిల్లలే లేరు, ఒక్క విద్యార్థి కూడా లేడు, తెలుగు డిపార్ట్మెంట్ లేరు, అందరు లైబ్రరీలు ఉన్నారనేది మీరే మళ్ళీ ఒకసారి అని అడుగుతారు. కాబట్టి దట్ టర్మ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ రాంగ్. 24 మనది యూనివర్సిటీ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కాదు, యూనివర్సిటీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్, యూనివర్సిటీ ఆఫ్ ఆర్ట్స్ కాలేజ్, యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ కాలేజ్. మొట్టమొదట విద్యార్థులు 75% అటెండెన్స్ ఉండి క్లాస్లో అటెండ్ తర్వాత నెక్స్ట్ వాళ్ళ 100 డిమాండ్లు ఉన్నా చెప్తున్నాను కదా, ఎంత దమ్ముంది అంత చదువుకొని సాయంత్రం 5 నుండి పొద్దున 5 వరకు చదవండి. వాళ్ళకి సకల సౌకర్యాలు నేను కల్పిస్తాను, ఏసీలు పెట్టిస్తాను, ఛాయలు పెట్టిస్తాను, అటెండెన్స్ పెడతాను, కానీ క్లాస్ అవర్స్లో కాదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.